ఎంపీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. కమిషనరేట్ల పరిధిలో పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. 3 అంచెల భద్రతను కొనసాగించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బందిని అలర్ట్ చేశారు. దీనికి తోడు ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక నజర్ పెట్టారు పోలీసులు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఎంపీ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీపై ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. 3 కమిషనరేట్ల పరిధిలోని పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. రేపు సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కొనసాగించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లోని సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ను పర్యవేక్షిస్తారు. ఇందుకు హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బందిని అలర్ట్ చేశారు. దీనికి తోడు ఓల్డ్ సిటీలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఓటింగ్ ప్రశాంతంగా జరిగేలా ప్రత్యేక నజర్ పెట్టారు పోలీసులు. ప్రతి ఒక్కరూ ఓటు వేసేలా చర్యలు చేపట్టారు. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. గుడ్ మార్నింగ్ సందీప్. ఫస్ట్ పార్లమెంట్ ఎన్నికల వేళ ఓల్డ్ సిటీ పైన ప్రత్యేక దృష్టి పెట్టారు అధికారులు. మొత్తం 3 కమిషనరేట్ల పరిధిలో ఓవరాల్ గా పటిష్ట బందోబస్తు చర్యలు కూడా అధికారులు చేపట్టారు. రేపు సాయంత్రం పోలింగ్ ముగిసేంత వరకు కూడా కేంద్రాల వద్ద 3 అంచెల భద్రతను కూడా కొనసాగించనున్నారు. పోలింగ్ ముగిసిన అనంతరం కూడా స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరుస్తారు. బంజారాహిల్స్ లోని కమాండ్ కంట్రోల్ సెంటర్ లోని కంప్లీట్ గా సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ ని కంప్లీట్ గా మానిటర్ చేస్తారు. ఎందుకంటే హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ సిపిలు సిబ్బందిని కూడా అలర్ట్ చేశారు. దాదాపు 3 కమిషనరేట్ల పరిధిలోని హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్గిరి, చేవెళ్ల, భువనగిరి, నాగర్ కర్నూలు, చేవెళ్ల లోక్సభ సెగ్మెంట్లు ఉన్నాయి. మొత్తము 4496 ప్రాంతాల్లో 10,632 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. బందోబస్తుకు స్థానిక పోలీసులతో పాటు కేంద్ర బలగాలతో కలిపి 38,645 మందిని కూడా సిబ్బందిని కేటాయించారు. ఈ 3 కమిషనరేట్ల పరిధిలో ఓటర్లలో ఓటు హక్కుపై అవగాహన కల్పించేందుకు ఫ్లాగ్ మార్చ్లు కూడా చేపట్టారు. నాకాబందీలతో అక్రమ డబ్బు కూడా అడ్డుకట్ట వేశారు. ప్రచారం ముగిసే వరకు 3 కమిషనరేట్ల పరిధిలో దాదాపు రూపాయలు 34,44,00,000 నగదు పట్టుకోగా దాంట్లో 1,32,00,000 విలువైన మద్యం కూడా సీజ్ చేశారు. కంప్లీట్ గా సీసీ కెమెరాలతోని ఎక్కడ కూడా ఇక్కడ పోలింగ్ బూత్ బయటతో పాటు పోలింగ్ రూమ్ లో కూడా కంప్లీట్ గా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. కంప్లీట్ సర్వాలెన్స్ ఉంటుంది. పోలింగ్ కేంద్రాలలో సీసీ కెమెరాలు కూడా కంప్లీట్ గా నిఘాలోకి తీసుకొచ్చారు. దాదాపు 5,000 సీసీ కెమెరాలతో పోలింగ్ ని మొత్తం పర్యవేక్షిస్తారు. 3,783 కేంద్రాల్లో 50 నుంచి 100 గజాల లోపు కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కంప్లీట్ గా కమాండ్ కంట్రోల్ సెంటర్ కి కనెక్ట్ చేశారు. పోలింగ్ సరళిని తెలుసుకునేటందుకు ఐటీ వింగ్ ని కూడా ప్రత్యేకంగా నియమించారు. మౌంటెడ్ కెమెరాలతో ప్రత్యక్ష ప్రసారాలను కమాండ్ కంట్రోల్ రూమ్ కి కూడా లింక్ చేశారు. మొత్తము బంజారాహిల్స్ లో ఉన్న కమాండ్ కంట్రోల్ రూమ్ ని కంప్లీట్ గా మానిటరింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు కూడా ఎలక్షన్ కమిషనర్ కి కూడా అప్డేట్స్ కూడా ఇస్తూ ఉంటారు. ఎలాంటి చిన్న సమస్య తలెత్తినా కూడా వెంటనే అలర్ట్ అయ్యే విధంగా కూడా అన్నిటికీ కూడా సిద్ధం చేశారు అధికారులు. అందుకు దాదాపు 4,000కు పైగా అల్ట్రా హై ఫ్రీక్వెన్సీ వైర్లెస్ సెట్లను కూడా సిబ్బందికి అందజేశారు. ఆదివారం సాయంత్రం నుంచి పోలింగ్ కేంద్రాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకుంటారు. అంతకుముందు నిన్న సిఇఓ వికాస్ రాజ్ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించి కూడా పలు అంశాలు ప్రస్తావించారు. నిన్నటి సాయంత్రం 6 గంటల నుంచి 144 సెక్షన్ రాష్ట్రం అంతా కూడా అమలవుతుంది అని కూడా స్పష్టం చేశారు. అలాగే 4 కంటే వ్యక్తులు ఎక్కువ కూడా తిరగొద్దు అని కూడా స్పష్టం చేశారు. అలాగే దాంతో పాటు ఈ ఎలక్ట్రానిక్ మీడియాలో కూడా ఎలాంటి ప్రచారాలు 6 గంటల నుంచి చేయొద్దని కూడా ఆయన స్పెసిఫిక్ గా మెన్షన్ చేశారు. జూన్ 1వ తేదీ సాయంత్రం 6:30 వరకు కూడా ఈ అడ్వర్టైజ్మెంట్ బ్యాన్ అనేది ఉంటుంది. అలాగే అన్ని సంస్థలకు కూడా పబ్లిక్ హాలిడే ఇవ్వాలి, కొన్ని సంస్థలు కూడా ఇవ్వట్లేదు అని కూడా నిన్న ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు.
ఎవరికైతే ఓటు వేయడానికి ప్రైవేట్ సంస్థలు సెలవు ఇవ్వకపోతే చర్యలు కూడా తీసుకుంటామని చెప్పారు. అలాగే మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా 160 కేంద్ర కంపెనీ బలగాలను కూడా ఇప్పటికే మోహరించాయి. ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు 20,000 పోలీసు బలగాలు కూడా ప్రత్యేకంగా ఈ ఎలక్షన్స్ గురించి కూడా బలగాలను మోహరించారు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్. అలాగే ప్రతి పార్లమెంట్ సెగ్మెంట్ లో 2 బ్యాలెట్ యూనిట్లు ఉంటాయని కూడా నిన్న సిఇఓ వికాస్ రాజ్ స్పష్టం చేశారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో దాదాపు 232 పోలింగ్ కేంద్రాలను కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశారు. మనకు తెలిసిందే అక్కడ ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ ఎమ్మెల్యే లాసియా నందిత బీఆర్ఎస్ నుండి యాక్సిడెంట్ లో పోయిన నేపథ్యంలో సికింద్రాబాద్ కి పార్లమెంట్ ఎన్నికలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కూడా బై ఎలక్షన్ వచ్చింది. సో అక్కడ కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ లోక్సభ ఎన్నికలతో పాటు ఆ ఉప ఎన్నిక కూడా అధికారులు నిర్వహిస్తున్నారు. మొత్తం 232 పోలింగ్ కేంద్రాలను కూడా అక్కడ ఏర్పాటు చేశారు. అలాగే నిన్న ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ కూడా చేశారు సిఇఓ చీఫ్ ఎలక్షన్ కమిషనర్. ఈవీఎం తరలించే వాహనాలకు జిపిఎస్ ఉంటుంది, కంప్లీట్ గా సిఇఓ ఆఫీసు దాన్ని మానిటరింగ్ చేస్తుందని కూడా ఆయన ప్రత్యేకంగా చెప్పారు. అలాగే ముందుగా అనుకున్నట్టు 300 కోట్ల వరకు ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీజ్ చేశారు. 8,600 ఎఫ్ఐఆర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు చేశారు. 190,000 మంది ఈ రోజు అంటే గవర్నమెంట్ సర్వెంట్, గవర్నమెంట్ తో పాటు డైరెక్ట్ గా గవర్నమెంట్ ఎంప్లాయీస్ తో పాటు అదర్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ వాళ్ళు కూడా అంతా కలిపి కూడా డైరెక్ట్ గా 190,000 మంది ఈ రోజు రేపు పోలింగ్ విధుల్లో సిబ్బంది డైరెక్ట్ గా పాల్గొంటున్నారు. ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం కలిపి 3 లక్షల మంది స్టేట్ వైడ్ గా కూడా పనిచేయనున్నారు. అయితే వచ్చే 8 గంటల్లో నిన్న ఈవినింగ్ 6 నుంచి 48 అవర్స్ లో వచ్చే ఫిర్యాదుల పైన కేవలం 100 నిమిషాల్లో కూడా చర్యలు తీసుకుంటామనేది కూడా సిఇఓ ప్రకటించారు. అలాగే బల్క్ ఎస్ఎంఎస్ నిన్న ఈవినింగ్ 6 నుంచే కూడా బంద్ చేయాలని కూడా చెప్పారు. మొత్తము 1,88,000 పోస్టల్ బ్యాలెట్లు ఇప్పటి వరకు కూడా పోలయ్యాయి అని కూడా సిఇఓ తెలిపారు. అలాగే 21,000 మంది 680 మంది ఓటర్లు హోమ్ ఓటింగ్ కూడా వేసుకున్నారని కూడా చెప్పారు. 328 పోలింగ్ కేంద్రాలు ఏజెన్సీ ఏరియాల్లో కూడా ప్రత్యేకంగా ఏర్పాటు చేశామని కూడా చెప్పారు. 3 పోలింగ్ కేంద్రాలలో అత్యల్పంగా ఓట్లు ఉన్నవి కూడా అంటే అతి తక్కువగా ఓట్లు ఉన్నవి స్టేట్ వైడ్ గా కూడా ఒక 3 పోలింగ్ కేంద్రాల్లో ఉన్నాయని కూడా ప్రత్యేకంగా గుర్తించామని కూడా సిఇఓ తెలిపారు. ఇప్పుడు అందరి అటెన్షన్ అంతా కూడా ఓల్డ్ సిటీ పైనే ఉంది. ఎందుకంటే ఓల్డ్ సిటీలో గడిచిన 4 దశాబ్దాలుగా కూడా ఎంఐఎం కి కంచుకోట. కానీ ఈసారి అక్కడ ఎలక్షన్ అధికారులు 6 లక్షల పైగా బోగస్ ఓటర్లను ఎత్తేశారు. ఈ ప్రతిసారి కూడా ఒక ప్రచారంలో ఉంది, దీనికి కూడా అథెంటిసిటీ లేదు. ఎప్పుడు కూడా ఎంఐఎం రిగ్గింగ్ చేస్తుంది, పోలింగ్ పర్సంటేజ్ అనేది యాక్చువల్ గా తక్కువ పోలరైజ్ అవుతుంది, మిగతాదంతా ఎంఐఎం పార్టీ రిగ్గింగ్ చేస్తుంది అనేది కూడా ఒక స్పెక్యులేటివ్ గా ఒక ఊహాగానాలుగా కూడా ప్రచారంలో ఉంది. దీనికి అథెంటిసిటీ లేదు. కానీ ఈసారి మాత్రము చాలా ఆసక్తికరంగా మారింది. ప్రత్యేకంగా ఓల్డ్ సిటీ పైనే దృష్టి కూడా పెట్టారు ఇటు ఎలక్షన్ కమిషన్ అధికారులు కూడా. సో చూడాలి ఈసారి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఓల్డ్ సిటీలో మాత్రము ప్రత్యేక చొరవ అయితే అధికారులు తీసుకుంటున్నారు. ఎంత పోలింగ్ పర్సంటేజ్ నమోదవుతుందనేది కూడా మనకి రేపు సాయంత్రం కల్లా తెలియబోతుంది. అంటే ముఖ్యంగా ఓల్డ్ సిటీలో అటువంటి దాంట్లో ఓటింగ్ శాతం పెరిగేలా అధికారులు ఎలాంటి చర్యలు చేపట్టారు? ఓటింగ్ శాతం పెరిగేందుకు దాంట్లో ప్రధానంగా వారికి కూడా ఓల్డ్ సిటీలో అవగాహన కల్పిస్తుంది ఎలక్షన్ కమిషన్. ఇండివిజువల్ కూడా మెసేజ్ పెడుతుంది. అంటే ఒక బల్క్ ఎస్ఎంఎస్ ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు కదా ఇలాగా ఎస్ఎంఎస్లు పెడుతున్నాయో అలాగే ఈ ఎలక్షన్ కమిషన్ కూడా ప్రత్యేక చొరవ తీసుకొని ప్రజలకు అవగాహన కల్పిస్తుంది. అందరికీ కూడా ప్రియమైన ఓటరా, మీ ఓటు మీ సర్వం, ఈ ఎన్నికల్లో సగర్వంగా ఓటు వేద్దాం, ఈ ఎన్నికల పర్వం దేశానికి గర్వం అని చెప్పేసి కూడా ప్రధానంగా ఈ ఎలక్షన్ కమిషన్ ఓటర్స్ అందరికీ కూడా ఎస్ఎంఎస్ పెడుతుంది. యువర్ ఓట్ యువర్ వాయిస్, లెట్స్ ఓట్ విత్ ప్రైడ్ ఇన్ దిస్ ఎలక్షన్ అని కూడా 2 భాషలలో కూడా ఎలక్షన్ కమిషన్ ప్రజలందరినీ కూడా చైతన్యవంతం చేస్తుంది, అందరికీ కూడా అవగాహన కల్పిస్తోంది. సందీప్, థ్యాంక్ యూ.